సరే ఈరోజు ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? నాకైతే మ్యాచ్ టఫ్‌గానే కనిపిస్తుంది. అక్కడ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్ వల్ల వీళ్ళకి గాని టఫ్‌గానే కనిపిస్తుంది గానీ, చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ మనది నెగ్గి వాళ్ళతో ఫైట్ చేస్తదంటే చాలా టైట్‌గానే ఉంది. ఇంగ్లాండ్ జట్టు కూడా పటిష్టంగా ఉంది. హ్యారీ బ్రూక్ కావచ్చు, ఫిలిప్ సాల్ట్ కావచ్చు, వాళ్ళు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు ఇంగ్లాండ్‌లో. అవునవును. కానీ మన దగ్గర గాని ఉన్నారు కదా సార్. అట్లా ఏమి ఇంపాసిబుల్ తీసుకోనికి లేదు. అంటే మన దగ్గర అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. చాలా ఎవరు కూడా హైయెస్ట్ స్కోర్ చేయలేదు మొన్న సంజు సామ్సన్ తప్ప. అవునవును సార్. దానికి అయితే ఇండియా టీంలో అయితే కొద్దిగా నిరాశ. బౌలింగ్ ఎట్లుంది ఇండియాకు? బౌలింగ్ అయితే బుమ్రా నుంచి వచ్చేసి అక్షయ్ పటేల్ వాళ్ళందరూ బాగానే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది కానీ చూడాలంగా ట్రై చేయాలి. బ్యాటింగ్ ఓకే అంటారా మన వాళ్ళది? బ్యాటింగ్ అయితే ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సెమీఫైనల్ కాబట్టి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 99% అయితే మనదే మ్యాచ్. అంటే టాస్ గెలిస్తే మన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవడం బెటరా బౌలింగ్? ఇప్పుడైతే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే 200+ కొడితే మనకు ఛాన్సెస్ ఉండే. ఇలా ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎట్లా ఉంది అనుకుంటున్నారు? నాకు తెలిసి పక్కా ఇండియా అనేది గెలుస్తుంది అన్న. దాని తర్వాత ఇంకా నాకు వేరే ఆప్షనే లేదు ఇంకా చెప్పడానికి. ఇండియా అంటే ఇండియా అంతే. ఇండియా బ్యాటింగ్ ఎట్లుంది? ఇండియా బ్యాటింగ్ పర్ఫెక్ట్ 100%. దానికైతే షూర్. అంటే ఇండియా బౌలింగ్ బాగాలేదు అని చెప్పి అంటున్నారు. ఎట్లా అంటారు? ఇండియా బౌలింగ్ బాగాలేదని ఎవరు చెప్పారన్నా? మన బాగానే కొట్టారు కదా. పాకిస్తాన్ మీదనే, ఆస్ట్రేలియా మీదనే, దీని మీదనే దుమ్ము లేపుకొని వస్తుంది. ఇంగ్లాండ్ ఎంత అన్నది? అది ఎప్పుడో ఇంగ్లాండ్ అనేది పక్కకు. అది పాకిస్తాన్, ఇండియా అంటేనే టఫ్, దాని తర్వాతనే ఇంగ్లాండ్. అది అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడతలేడు. అసలు ఇండియా బ్యాటర్ సరిగా ఆడతలేరు. మన సంజు సామ్సన్ తప్ప ఎవరు కూడా సరిగా ఆడలేదంట. అది నువ్వు అనుకోవడం నేను అనుకోవడం విషయం కాదన్న. అది ఆడ ఆడుతుంటే చూడాలి, ఎవరి పరిస్థితి ఎట్లుందో తెలియదు. ఒక్కోసారి అయితే మనం కూడా ఉరుకుతుంటే ఒకసారి బై మిస్టేక్ కింద పడిపోతాం. దానికి ఏం సమస్య కాదు అది. అంటే ఒకసారి తప్పు చేసినంత మాత్రాన తర్వాత ఆడలేమా? అంటే ఇంగ్లాండ్ జట్టు కూడా గట్టిగానే ఉంది కదా. అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. మనమన్న ఒక మ్యాచ్ అన్న 100 గెలిచిన దగ్గర ఒక్కటి పోతే పర్లేదు. 99 అయితే మనం గెలిచినాం కదా. ఒక్కటి పోయిందంటే దాన్ని బాధపడాల్సిన పర్లేదు. కానీ దానికి మనం తీసుకోవాల్సింది ఏంది? ఒకటి పోయిందని కాదు, ఆ ఒక్కటి ఎట్లా పోయిందని చెప్పి ఆలోచించుకొని మనం మరి గెలవడానికి ట్రై చేయాలి అంతే. మనకైతే మాత్రం ఇండియానే పక్క. ఇండియా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలా, బ్యాటింగ్ ఎంచుకోవాలా? ఫస్ట్ అయితే బ్యాటింగే. బ్యాటింగ్ ఎంత కొడతారు బ్యాటింగ్ చేస్తే? కమ్సే కమ్ 2020 మ్యాచ్ అయితే మాత్రం మ్యాక్సిమం 350, 400 అంత వస్తుందా? దానికన్నా మించి కొట్టమని చెప్పి 2020 మ్యాచ్లో